భారతదేశం పాకిస్తాన్ విడిపోయే నాటికి పాకిస్తాన్ లో 4280 హిందూ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 380 మాత్రమే మనుగడలో ఉన్నాయి. వీటిలో చాలా వాటిని స్కూల్స్ గాను, గవర్నమెంట్ ఆఫీసులు గాను, రెస్టారెంట్స్ గాను మరియు టాయ్ షాప్ గాను మార్చేశారు. కొన్నిటిని ధ్వంసం చేసేశారు. పాకిస్తాన్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరియు మద్రాసులుగా పిలువబడే ఇస్లామిక్ సంస్థలలో 5, 8, 10వ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఏమి ముద్రించారంటే హిందువులు మంచివారు కాదని, వారు స్త్రీలను గౌరవించని, హిందువులు ఎప్పుడు ఇస్లాములకు శత్రువులని మరియు భారతదేశంలో ఉన్న ముస్లింలను హింస పెడుతున్నారని, వారికి సరైన గౌరవం లేదని బోధిస్తున్నారు. వీరి పాఠ్య పుస్తకాలలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులను, ముస్లిం నాయకులు తప్ప ఇతరుల గురించి ఎటువంటి సమాచారం లేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి గొప్ప స్వతంత్ర సమరయోధుల గురించి వీరికి అస్సలు తెలియదు. వీరికి చిన్నప్పటి నుంచి భారతీయులన్నా, హిందువులన్నా బద్ద శత్రువులన్న అభిప్రాయాన్ని వీరి మెదడులో విషం ఎక్కిస్తున్నారు. ఈ చదువుల వల్ల వాళ్ళు టెర్రరిస్టులుగా మారి భారతీయులపై దాడులు చేయడం, పాకిస్తాన్ లో ఉన్న హిందువులపై దాడులు చేయడం, ఆలయాలను ధ్వంసం చేయడం చేస్తున్నారు. सुभाष चंद्र बोस का नाम नहीं पढ़ा आपने? भगत सिंह का नाम नहीं सुना? नहीं। सरदार पटेल का? नहीं।